శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతేదీ అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 26వ తేదీ 7వ నెల 2024 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం షష్ఠి తిథి తెల్లవారుజామున 3 గంటల 29 నిమిషాల వరకు. తదుపరి సప్తమి. ఉత్తరాభద్ర నక్షత్రం రాత్రి 7 గంటల 5 నిమిషాల వరకు. తదుపరి రేవతి నక్షత్రం. అతిగండ యోగం ఉదయం 9 గంటల 39 నిమిషాల వరకు. తదుపరి సుకర్మ యోగం. గరజీకరణం సాయంత్రం 4 గంటల 42 నిమిషాల వరకు. తదుపరి వాణిజ్యకరణం. ఇక నేడు వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల 20 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం దుర్ముహూర్తం 1 గంట 43 నిమిషాల నుండి 2 గంటల 34 నిమిషాల వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 2 గంటల 36 నిమిషాల నుండి 4 గంటల 6 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక నేటి తిథి వార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవత ఉపాసన గురించి మనం చూసినట్లయితే ఇవాళ షష్ఠి తిథి. ఈ షష్ఠి తిథికి సుబ్రహ్మణ్య స్వామి అధిష్టానం. షష్ఠీ దేవత అని కూడా మనకు ప్రత్యేకంగా సంప్రదాయంలో చెప్పబడుతుంది. షష్ఠీ కవచమని, స్కందర్ కవచమని మనకి గ్రంథాల్లో కనబడుతూ ఉంటాయి. ఈ షష్ఠీ దేవత గురించి మనం చూసినట్లయితే స్వామివారి యొక్క దేవేరి అయినటువంటి వల్లీదేవే షష్ఠీ దేవతగా చెప్పబడుతుంది. ఈ షష్ఠీ దేవత ఎవరంటే ఆయుర్దేవత. మనందరికీ ఆయుర్దాయాన్ని ప్రసాదించి సమస్త విధాలైనటువంటి నైసర్గిక భౌతిక ప్రాకృతికమైనటువంటి అపమృత్యు గండదోషాలను పోగొట్టేటటువంటి దేవత షష్ఠీదేవి. ముఖ్యంగా పిల్లల కోసం ఈ షష్ఠీ కవచాన్ని స్తోత్రాన్ని పారాయణ చేసి విభూతి లేదా కుంకుమ అభిమంత్రించి వాళ్ళకి కనుక పెట్టినట్లయితే పిల్లలకు ఉండేటటువంటి దృష్టి దోషాలు, నేలపాటు దోషాలు తొలగిపోతాయి. వాటితో పాటు సమస్త విధాలైనటువంటి అకాల మృత్యు సంబంధమైనటువంటి దోషాలు కూడా తొలగిపోయి మంచి ఆరోగ్యంగా ఆయుర్దాయంతో పిల్లలు విలసిల్లుతారు అని పెద్దలు గ్రంథాలలో చెప్పినటువంటి మాట ఇది. ఇక ఈనాడు విశేషం శుక్రవారం కనుక శుక్రవారం నాడు శక్తి దేవత యొక్క ఆరాధన, ఏ దేవత గురించి ఆరాధన చేసినా చాలా విశేషమైన ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ముఖ్యంగా శుక్రవారం నాడు, అది కృష్ణపక్షంలో ఆ పౌర్ణమి వెళ్ళినటువంటి శుక్రవారం నాడు లక్ష్మీదేవి యొక్క ఆరాధన మనకి ప్రత్యేకంగా విశేషంగా చెప్పబడుతుంది. ఈనాడు అమ్మవారికి సంబంధించినటువంటి కనకధారాస్తవం పారాయణ చేసినట్లయితే సమస్త విధాలైనటువంటి దారిద్ర్యము, రుణబాధలు తొలగిపోయి పరిపూర్ణమైనటువంటి లక్ష్మీ కటాక్షం మనకు కలుగుతుంది. ఎందుకంటే శంకర భగవత్పాదులంతటి వారు ఒక ఇంటి ముందుకు భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఆ గృహిణి ఆ ఇంట్లో ఏమీ లేకపోవడం వల్ల ఏం దానం చేయాలో అర్థం కాక ఆ మూలన ఉన్నటువంటి ఒక ఎండిపోయినటువంటి ఉసిరి పండు పరమేశ్వర సమర్పణ బుద్ధితో ఆ శంకర భగవత్పాదుల వారి యొక్క ఆ జోలెలో వేసినప్పుడు అప్పటికింకా ఆయన సన్యసించలేదు, ఆయన బాలశంకరుడిగానే ఉన్నాడు. అటువంటి సమయంలో ఆ గృహిణి యొక్క సంస్కారాన్ని, ఆవిడ బుద్ధిని, ఆవిడ ఔదార్యాన్ని, దానాన్ని మెచ్చినటువంటి ఆ బాలశంకరుడు వెంటనే లక్ష్మీదేవి కోసం ఆయన ప్రార్థన చేశాడు. ఆ సమయంలో చెప్పినటువంటి స్తోత్రమే ఈ కనకధారాస్తవం. శంకరుడి యొక్క ప్రార్థనకు సుస్మితురాలైనటువంటి మహాలక్ష్మీదేవి ఆ బ్రాహ్మణ గృహంలో కనకధార అంటే బంగారు ఉసిరిపళ్ళ వర్షం ఆవిడ కురిపించింది. అంటే ఎండిపోయిన ఒక ఉసిరిపండు దానం చేసినందుకు గాను బంగారు ఉసిరిపళ్ళ వర్షం ఆ ఇంట్లో కురిసింది. అంత మహామహిమోపేతమైనటువంటి స్తోత్రం ఈ కనకధారాస్తవం. నేటికి కూడా మంత్రాలకు చింతకాయలు రాలతాయా అని ప్రశ్నించేటటువంటి వాళ్ళు కూడా 41 రోజులు శ్రద్ధాభక్తులతో కనకధారాస్తవం పారాయణ చేసినట్లయితే అత్యంత దుర్భరమైనటువంటి దారిద్ర్యము, భీకరమైనటువంటి రుణబాధ కూడా తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మాకున్న అనుభవంలోనే చాలా విశేషంగా దీన్ని గమనించడం జరిగింది. అటువంటి లక్ష్మీ కటాక్షం అందరికీ పరిపూర్ణంగా కలగాలని మహాలక్ష్మీ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఈ రోజున ఏ దిక్ ప్రయాణం అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని కలిగిస్తుందో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య
నేటికి అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ పంచమి ఉదయం 5:56 వరకు, తదుపరి షష్ఠి. ఈరోజు శుక్రవారం, నక్షత్రం ఉత్తరభద్ర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో కుజ గురువులు, కర్కాటకంలో రవి శుక్రుడు, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహు చంద్రులు కనిపిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా మేషరాశి వారు ఈ రోజున గడపగలుగుతారు. సమాధానాన్ని నిర్భయంగా మొగమాటలు లేకుండా ఇవ్వడం ద్వారా అన్ని విజయాలని సాధించుకోగలుగుతారు. పై అధికారులు విరోధించినప్పటికీ కూడా నిదానమైనటువంటి శైలిలో వారి తప్పుని, వారి తొందరపాటుతనాన్ని వారికి అర్థమయ్యేలా తెలియచెప్పగలుగుతారు. ఎప్పుడో ఒకప్పుడు మంచి లాభకరమైనటువంటి భూముల్ని తక్కువ ధరకి అమ్మినటువంటి విషయం గురించిన ఆలోచన మానసికంగా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. కొద్దిగా కుటుంబ సభ్యులందరూ కూడా ఆ విషయం నుండి కొద్ది ఓదార్పుని కలిగించినట్లయితే మరింత ఉత్సాహంగా ఉండగలుగుతారు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధజలంతో అభిషేకించినట్లయితే వ్యాపార లాభం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే నూతన వస్తు, నూతన వస్త్ర ప్రాప్తి కోసం తహతహలాడతారు. అనుకూలమైనటువంటి వాటిని తీసుకోగలుగుతారు. తరచూ ఇతరులకి సలహాలను ఇవ్వడం అనేటువంటి ఆలోచనని ఏమాత్రము చేయరు. ఇతరులు ఇచ్చేటువంటి సలహాల్ని కాదు అనకుండా విని తాము చేయదలిచిన దాన్ని మాత్రమే చేస్తూ కనిపిస్తారు. పితృపితామహమైనటువంటి ఏ ఆస్తి ఉందో లేదా ఏ ఆదాయాన్ని ధనంగా దాచారో దాన్ని ఇంకా జాగ్రత్తగా దాస్తూనే ఉంటారు తప్ప దాన్ని ఏ విధంగానూ వ్యయం చేయాలనేటటువంటి ఆలోచనలో ఉండరు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని గోక్షీరంతో అభిషేకించినట్లయితే మేధాశక్తి పెంపొందుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉంటారు. అనుభవాన్ని గడించినటువంటి కారణంగా ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో మంచి నైపుణ్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. జీవిత పాఠమే వారికి గురువుగా బోధ చేస్తూ ఉండడాన్ని తమకి తామే అభినందించుకుంటారు. కాలానికి నమస్కరిస్తారు కూడా. ముఖ్యులైనటువంటి వారందరూ కూడా ఏ సూచనల్ని, సలహాలని, అభిప్రాయాలని ఇచ్చినా మౌనంగా విని తాము చేయదలిచింది మాత్రమే చేస్తారు తప్ప ఎవరి వైపున ఏ విధమైనటువంటి ముగ్గుని చూపరు. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పుష్ప జలంతో అభిషేకించినట్టయితే ధైర్యం తమ సొంతం అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలన చూస్తే ఆర్థికమైనటువంటి దుబారతనం జరుగుతోందేమో అనే అభిప్రాయంతో మరింత చేతిని బిగబట్టి ధనాన్ని ఖర్చు పెడతారు. అది కుటుంబంలో కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. పెద్దలైనటువంటి వారి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వారిని వైద్యశాలకి తీసుకెళ్లేటటువంటి విషయంలో కూడా కొద్దిగా చేతిని బిగబట్టడం అనేది నలుగురికి నచ్చకపోయేటటువంటి అంశంగా ఉండొచ్చు. కొత్తమైనటువంటి వస్తు పరికరాలని, గృహ ఉపకరణాలని, అలాగే భోజనానికి సంబంధించినటువంటి వస్తు ద్రవ్యాలని తేవడంలో ఏమాత్రపు
వెనుకబాటుతనం లేకుండా ధారాళంగా వ్యయాన్ని చేస్తారు. ముఖ్యంగా వస్త్రాలు, వస్తువులు కొనే విషయంలో మాత్రం అంత పెద్ద శ్రద్ధని చూపించకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్య లక్ష్మీదేవిని ఫలరసాలతో అభిషేకించినట్లయితే పాత బకాయిలు వసూలవుతాయి. నివృత్తి దిక్కు అనుకూలమైనటువంటిది. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలిస్తే సంతానంతో మరింతగా అనుబంధం ఏర్పడుతుంది. ఎప్పుడూ పరపత్యాలు లేనటువంటి విధంగా ఉండే ఆ కుటుంబం మరింత అన్యోన్య భావంతో మెలుగుతూ ఉంటుంది. ఉద్యోగాన్ని చేస్తుండేటటువంటి వారు తోటి ఉద్యోగులతో, పై ఉద్యోగులతో, అలాగే క్రింది ఉద్యోగులతో చక్కనైనటువంటి సమన్వయ భావాన్ని ప్రదర్శించడంతో పనిచేస్తున్నటువంటి సంస్థలో మంచి పేరుని గడించగలుగుతారు. అనేకులైనటువంటి వారు వీరితో సంబంధ బాంధవ్యాల్ని కలిగి ఉండాలనే ఊహ కూడా వస్తారు. సంతానం దూర ప్రాంతంలో ఉద్యోగాన్ని చేస్తుండే వాళ్ళకైతే అయితే తరచూ ప్రయాణాలని చేయవలసి రావచ్చు. శారీరకమైనటువంటి అలసట ఉన్నప్పటికీ కూడా దాన్ని పెద్ద అలసటగా భావించకపోవచ్చు తల్లిదండ్రులు. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే ఆరోగ్య లాభం అవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాల్ని ప్రారంభిస్తారు. 4-3 ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఏ ఉద్యోగంలో చేరాలో తెలియనటువంటి స్థితిలో ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగంలోనే కొనసాగుతూ ఉంటారు. చేసేటటువంటి ప్రతి పని అర్థవంతంగా ఉండేలానే ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉంటారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం పెద్దగా ఉండకపోవచ్చు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉండొచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి అనుకున్నంత ఆదాయం భాగస్వాముల వల్ల రాకపోవచ్చు. అలాగని భాగస్వాములు ఈ సంస్థ నుండి తొలగిపోవాలనే ఆలోచనతో ఏమాత్రం ఉండరు. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపు జలంతో అభిషేకించినట్లయితే మానసికమైన శాంతి కలుగుతుంది. వాయువ్యది ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే వ్యవసాయ ఆదాయం మధ్యమంగా ఉంటుంది. వ్యవసాయ క్షేత్రం మీద మరమ్మతులు కొద్ది ఎక్కువ మొత్తంలో ఉండే అవకాశం గోచరిస్తుంది. విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం స్పష్టంగా ఉంటుంది. అయితే అంత శ్రద్ధని చూపించే విధానం ఉండకపోవచ్చు. భూమి, గృహం, వస్తువులు మొదలైనటువంటి వాటిని కొనాలి అనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా తాత్కాలికంగా ఆ ఆలోచనని విరమించుకుంటారు. ఆర్థికమైనటువంటి వ్యయం కారణంగా ఏ విధమైనటువంటి అనాలోచిత కార్యాన్ని చేయడానికి ఇష్టపడరు. వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతాన లాభం కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతాన లక్ష్మిని శుద్ధ జలంతో అభిషేకించినట్లయితే ఉత్సాహం ఇనువడిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కోపం పూర్తిగా తొలగిపోతుంది. పట్టుదల అనేది లేకుండానే ఉంటారు. వివాహానికి సంబంధించిన ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తారు. తమ నిర్ణయం అంటూ ఒకటి చేసుకుని దానికే మొగ్గు చూపుతూ కనిపిస్తారు తప్ప తల్లిదండ్రులు అలాగే మిత్రులైనటువంటి వారు, శ్రేయోభిలాషులైన వారు ఆలోచించి చేసేటువంటి నిర్ణయానికి దాదాపుగా కట్టుబడే అవకాశం కలిగి ఉండరు. ఆ కారణంగా కొద్దిగా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండడం మంచిది. వస్తువుల్ని కొనాలనే ఆలోచన
అలాగే బంగారం, వెండి మొదలైనటువంటి లోహాలని తెచ్చుకోవాలనే ఆలోచనని మానేసుకుంటారు. ఏ విధమైనటువంటి వాగ్ వివాదాల జోలికి పోరు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని చెరకరసంతో అభిషేకించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, ఒక్కొక్కప్పుడు అకస్మాత్తుగా తీవ్రమైనటువంటి దూకుడుతనంతో మాట్లాడుతూ ఉంటారు. వచ్చినటువంటి ఆ పట్టుదల, కోపం 2-3 రోజుల పాటు ఉండేటటువంటి కారణంగా మానసికమైనటువంటి ఇబ్బందికి గురవుతారు. కుటుంబంలో ఉండే సభ్యులు కొద్దిగా ఆలోచించుకుని మాట్లాడుకోగలగాలి. పట్టు విడుపు ఉండడం ఈ రాశి వారికి అవసరమని అనిపిస్తూ ఉంటుంది. పై చదువుని చదివి ఉద్యోగంలో అభివృద్ధిని సాధించాలనే ఆలోచన వారికి ఉన్నప్పటికీ కూడా పై చదువుని చదివేంత అవకాశం దూర ప్రయాణాన్ని చేసి ఉద్యోగం చేయవలసి రావడం, పట్టుదల కారణంగా బుద్ధి సక్రమంగా పనిచేయకపోవడం, అకస్మాత్తుగా కోపం విజృంభించేటటువంటి కారణంగా ఏకాగ్రత లోపించడం కారణంగా సాధ్యపడకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు మహాలక్ష్మీదేవిని గంధజలంతో అభిషేకించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, అనుకున్న పనులన్నీ మధ్యమంగా పూర్తయ్యే అవకాశం గోచరిస్తోంది. కొన్ని తీసుకున్నటువంటి వాటికి సంవత్సరానికి ఇంత అని కట్టవలసి ఉన్నటువంటి వాటికి కట్టాలని ప్రయత్నం చేస్తారు, కట్టలేకపోతారు. జరిమానాతో కట్టవలసిన అవసరం ఏర్పడవచ్చు. ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులన్నింటినీ సకాలంలో చెల్లించవలసి ఉన్నా సకాలంలో చెల్లించలేకపోవచ్చు. కొన్నిటిలో తాత్కాలికమైనటువంటి సోమరితనం కారణంగా ముఖ్యమైనటువంటి చక్కని ప్రయోజనాల్ని కోల్పోతూ కూడా ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మిని అంటే సరస్వతీదేవిని పరిమళ జలంతో అభిషేకించినట్లయితే ప్రతిభ మరింతగా రాణిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. అందరూ చెప్పేటటువంటి మాటల్ని వింటూ ఏ విధమైన నిర్ణయాలన్నీ చేయలేక తాత్కాలికమైనటువంటి స్తబ్దత స్థితిలో నష్టపోతూ గోచరించవచ్చు. వాహనాన్ని నడిపేటటువంటి సందర్భంలో తగిన జాగ్రత్తల్ని పాటించి తీరవలసిందే. వ్యావసాయికమైనటువంటి ఆ పంటల్ని అమ్ముకునే సందర్భంలో కొద్ది తెలివితేటలతో కానీ ఆలోచించి అమ్ముకోగలిగితే అధికమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందగలరు. కానీ తొందరపాటుతనంతో వ్యవహరించడంతో తాత్కాలికంగా కొంత సొమ్ముని నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. తమవైనటువంటి ఇళ్ళు అలాగే భూములు వాటిని ఏ విధంగానూ అద్దెకు ఇవ్వకుండా ఇంత అంటూ నెలకి సొమ్ముని నష్టపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. సంతానానికి సంబంధించిన విద్య మధ్యమంగా ఉంటుంది. సంతానానికి సంబంధించిన ఉద్యోగ సమస్య అలాగే ఉండే విధానం కూడా గోచరిస్తోంది. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మిని తేనెతో కూడిన జలంతో అభిషేకించినట్లయితే గృహ లాభం అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే, తీర్థయాత్రలను చేయాలనే ఆలోచన కలుగుతుంది. వ్యాపారంలో పెద్దగా లాభాలుండే అవకాశం లేనేలేదు. చేసేటటువంటి యాత్రలన్నింటిలోనూ తగినటువంటి భద్రతా ప్రమాణాలని మాత్రం పాటిస్తారు. వెళ్ళేటటువంటి సందర్భంలో ఆరోగ్యానికి సంబంధించిన అన్ని నియమాలని, కావలసిన ఔషధాలని తీసుకుని వెళ్ళడం తప్పనిసరి. అనుకూలమైనటువంటి విధానంతో ఆలోచనని చేస్తారు. ఏ విధమైన వాద వివాదాల్లోనూ చిక్కుకోకుండా ఉండేలా ఎప్పటి జాగ్రత్తల్ని అప్పుడు పాటిస్తూ ఉంటారు. శుక్రవారం సందర్భంగా
మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని నాలికేర జలంతో అభిషేకించినట్లయితే న్యాయస్థానంలో అనుకూల విజయం లభిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. శుక్రవారం సందర్భంగా ద్వాదశ రాశుల వారికి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని ఆకాంక్షిస్తూ స్వస్తి. నమస్కారం. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు గృహంలో మహిళామణులు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు గృహంలో మహిళలు కర్పూరం అన్ని గదుల్లో వెలిగించి ఆ తర్వాత నిద్రించినట్లయితే గృహంలో సకారాత్మక శక్తి పెంపొందింపజేసుకోవచ్చు. అదృష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. అలాగే నిద్రించే గదిలో కూడా కర్పూరం వెలిగించి ఆ తర్వాత నిద్రించినట్లయితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మహిళలు నిద్రించే ముందు హాల్లో 2 లవంగాలు కాల్చి ఆ తర్వాత నిద్రించినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి, అనుకూల శక్తులు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ప్రతి శుక్రవారము రాత్రిపూట నిద్రించే ముందు గుమ్మం ముందు ముగ్గు ఉండేలాగా చూసుకోండి. దానివల్ల అదృష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ప్రతి నెలలో పౌర్ణమి రోజు రాత్రి సమయంలో భూలోక విహారానికి వచ్చేటటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గు ఉండేలాగా చూసుకోవాలి. కాబట్టి శుక్రవారం రాత్రిపూట ఇంటి ముందు ముగ్గు ఉండేలాగా, పౌర్ణమి రోజు రాత్రిపూట ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గు ఉండేలాగా మహిళలు చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శుక్రవారం రాత్రి నిద్రించే ముందు ఓం శ్రీం నమః అనే లక్ష్మీ మంత్రాన్ని 21 సార్లు పఠించి ఆ తర్వాత నిద్రించడం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే వారానికి ఒక్కసారి మహిళలు రాత్రి నిద్రించే ముందు గుమ్మం ముందు ఆవ నూనెతో దీపం పెట్టి నిద్రించండి. ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి మొత్తం తొలగిపోతుంది. ప్రత్యేకంగా శనివారం రాత్రిపూట గుమ్మం ముందు ఆవ నూనెతో దీపారాధన చేసి ఆ తర్వాత నిద్రించినట్లయితే గృహంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. అలాగే ప్రతి సోమవారము రాత్రి నిద్రించే ముందు మహిళలు ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి. ఆ పరిహారం ఏంటంటే సోమవారం రాత్రి నిద్రించే ముందు ఒక గాజు పాత్రలో రాళ్ళ ఉప్పు పోసి అందులో పసుపు కుంకుమ కలిపి ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో దాన్ని ఉంచండి. 3 రోజుల తర్వాత పసుపు కుంకుమ కలిపిన ఆ రాళ్ళ ఉప్పు ఎక్కడైనా చెట్ల మొదట్లో పోయండి. ఇలా చేయటం ద్వారా గృహంలో సభ్యులందరికీ అదృష్టం కలిసి వస్తుంది, సానుకూల వాతావరణాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే మహిళలు రాత్రి నిద్రించే ముందు పూజ గదిలో చీకటిగా లేకుండా చూసుకోవాలి. కాబట్టి పూజ గదిలో దీపాన్ని వెలిగించి ఆ తర్వాత నిద్రిస్తే మంచిది, లేదా కనీసం ఒక లైటు పూజ గదిలో వెలుగుతూ ఉండేలాగా చూసుకోండి. అలాగే ఇంట్లో నైరుతి దిక్కులో చీకటి లేకుండా మహిళలు జాగ్రత్త పడాలి. మీ గృహంలో నైరుతి భాగంలో పూర్తిగా చీకటి కాకుండా అక్కడ ఏదైనా లైటు ఉండేలాగా చూసుకొని మహిళలు నిద్రించినట్లయితే సంపూర్ణంగా శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా గృహంలో ఉత్తర దిక్కు అనేది కుబేర స్థానం. మహిళలు రాత్రి నిద్రించే ముందు ఉత్తర దిక్కు కుబేర స్థానంలో కొద్దిగా నీళ్లు చల్లి ఆ తర్వాత నిద్రించినట్లయితే కుబేరుడి అనుగ్రహము తద్వారా లక్ష్మీ కటాక్షాన్ని చాలా సులభంగా సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా మహిళామణులు సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే పూజ గదిలో రాత్రి నిద్రించే ముందు అగరబత్తులు వెలిగించి నిద్రించాలి. అలాగే ఆ రోజు పూజకు వినియోగించినటువంటి పుష్పాలన్నీ తీసివేసి ఆ తర్వాత అగరబత్తులు వెలిగించి పూజ గదిలో దీపం పెట్టి లేదా లైటు వెలుగుతూ ఉండేలా చూసి ఆ తర్వాత నిద్రించినట్లయితే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ప్రతి శుక్రవారము రాత్రిపూట ఒక గిన్నెలో కొద్దిగా అన్నం ఉంచి దాని మీద మూత పెట్టి నిద్రించాలి. మర్నాడు ఉదయం శనివారం నిద్రలేచిన తర్వాత ఆ అన్నాన్ని మూగజీవాలకు ఆహారంగా వేయాలి. ఇలా చేయటం ద్వారా కూడా గృహంలో సానుకూల శక్తులను పెంపొందింపజేసుకోవచ్చు. కాబట్టి మహిళలు గృహంలో రాత్రిపూట నిద్రించే ముందు ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. తద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కండి. అలాగే గృహంలో అన్ని రకాలైనటువంటి వాస్తు దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.